మనం ఈ రెండవ శనివారము సంఘ ఉపవాస ప్రార్థనలోనికి వెళ్ళక ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, మా ప్రభు, మా రక్షకుడు, మా విమోచకుడైన యేసుక్రీస్తు అత్యున్నతముగా హెచ్చింపబడిన నామములో మేము మరొకసారి తండ్రి ఉపవాస ప్రార్థనకై ఈ రెండవ శనివారము కలుసుకోవడానికి మీరు చేస్తున్న సహాయంకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభు, మేము ఇంకా పాపంలో ఉన్నప్పుడు మీరు మమ్మల్ని ప్రేమించారు. మేము శత్రువులుగా, మీకు దూరస్తులుగా, బలహీనులుగా, భక్తిహీనులుగా ఉన్నప్పుడే మీరు మమ్మల్ని ప్రేమించి పరలోకం నుండి దిగివచ్చి కల్వరి శిలువ మీద మాకు బదులుగా మీరు ప్రాణం ఇచ్చినందుకు వందనాలు. మా కొరకై తండ్రి చనిపోయి సమాధి చేయబడి మూడవ నాడు తిరిగి లేచినందుకు వందనాలు. మీ రక్తం ద్వారా మాకు ఇచ్చిన పాప క్షమాపణకై నిత్య జీవనముకే వందనాలు. మమ్మల్ని మీ కుమారులుగా అంగీకరించినందుకు వందనాలు. మమ్మల్ని రాజులుగాను అనేకుల కొరకు విజ్ఞాపన చేసే యాజకులుగా మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మాకు ఇచ్చిన సంఘముల కొరకు ప్రార్థన చేస్తున్నాం. బేగంపేట, బోయినపల్లి, బాలంరాయిలోను ఇచ్చిన సంఘములకే వందనాలు. విశ్వాసులు కూడా పొన్నాల్లోను తండ్రి మరి షామీర్పేటలో తండ్రి ఉన్నందుకు వందనాలు. వారు కూడా ప్రార్థనలో ఏకీభవిస్తుండగా మీరు కృపానుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి ఇప్పుడు మాతో ఉంచండి. మరొకసారి విశ్వాసం ద్వారా మీ రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటున్నాం తండ్రి. మీరు మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచండి. ఈ ఉన్నతమైన ప్రార్థన పరిచర్యకే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎక్కడెక్కడైతే ప్రజలు తండ్రి మరి ఇళ్లలో కూర్చొని ఫ్యామిలీస్గా ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో మీరు వారితో ఉండి మీ ప్రసన్నతను, మీ సన్నిధిని, దేవుని భయమును వారికి ఉంచమని ప్రార్థిస్తున్నాం. అన్డిస్టర్బ్డ్ టైం దయచేయండి. పాడే పాటను ఆశీర్వదించండి. మీ వాక్యం ఆశీర్వదించండి. వాక్యం ద్వారా మా హృదయాన్ని ప్రార్థన కొరకు సిద్ధపరచండి. మా ప్రార్థన టైం కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడని చెప్పారు. మేము అడుగుచుండగా దయచేయండి, వెదుకుచుండగా కనుగొనగలకు సహాయం చేయండి, తట్టుచుండగా మీ పరులకు తలుపులు తెరవండి. మొరపెట్టుము, నాకు నేను ఉత్తరం ఇచ్చేదనని చెప్పారు తండ్రి. ఆ వాగ్దానం జ్ఞాపకం చేసుకోండి. నీతిమంతుల ప్రార్థనల వైపు నా చెవిలేకి ఉన్నారు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామను ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటానన్నారు. ఇద్దరు ఏకీభవించి భూమి మీద వేటిని బంధిస్తే పరలోక మందు బంధించబడను, వేటిని విప్పుతారో పరలోక మందు విప్పబడను అని చెప్పారు తండ్రి. ఈ ఉదయకాలం తండ్రి ఈ వాగ్దానాలన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మాకు పరిశుద్ధాత్మను దయచేయండి తండ్రి. మేము ఎలాగ ప్రార్థన చేయాలో యుక్తంగా మాకు తెలియదు కానీ పరిశుద్ధాత్మ దేవ చెప్పని అసఖ్యం కానీ మూలుగులతో ప్రార్థన చేయటం మాకు సహాయం చేయండి ప్రభా. అలాగే విసుక్కుండా పట్టుదలతో, ఆసక్తితో తండ్రి మేము ప్రార్థన చేయటకు మాకు సహాయం చేయండి. విశ్వాసంతో ప్రార్థన చేయటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. టైం మేనేజ్మెంట్లో మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. లాస్ట్లో 12:30 క్లోజింగ్ ప్రేయర్, వాటిని కూడా మీరు ఆశీర్వదించండి. మీ సన్నిధి ఇప్పుడు మాతో ఉంచమని మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. శివుని గీతాల్లో నుంచి మనము 549వ పాట, ఆకాశ మహాకాశములు పట్టని ఆశ్చర్యకరుడ. 549 ఆకాశ మహాకాశములు. మొదటి 5 చరణాలు పాడుకుందాం. ఫస్ట్ 5 స్టాంజర్స్. ఆకాశ మహాకాశములు పట్టని ఆశ్చర్యకరుడ. ఆకాశ మహాకాశములు పట్టని ఆశ్చర్యకరుడ. కృపా చూపి నిబంధనను నెరవేర్చిన ఉపకారి. కృపా చూపి నిబంధనను నెరవేర్చిన ఉపకారి. కాపాడితివి, నడిపితివి, కాపాడితివి, నడిపితివి. ఇంటికి మమ్ములను, ఇంటికి మమ్ములను. ఆకాశ మహాకాశములు పట్టని ఆశ్చర్యకరుడ. ఆకాశ మహాకాశములు పట్టని ఆశ్చర్యకరుడ.
నీవే కడుగు కరుణమయ ఆకాశమహాకాశంబులు కదలియా శరకరుడా ఆకాశమహాకాశంబులు కదలియా శరకరుడా నీతి న్యాయ మూలకర్త ప్రీతి తోడా నీ ప్రజలకు నీతి న్యాయ మూలకర్త ప్రీతి తోడా నీ ప్రజలకు నీతి న్యాయ మూలనిము నీతి న్యాయ మూలనిము స్తుతింప నిరతము స్తుతింప నిరతము ఆకాశమహాకాశంబులు కదలియా శరకరుడా ఆకాశమహాకాశంబులు కదలియా శరకరుడా రాజులనుగా రాజకులనుగా మమ్ము చేసిన మహారాజా రాజులనుగా రాజకులనుగా మమ్ము చేసిన మహారాజా విజయమిమ్ము మా విజయుండా విజయమిమ్ము మా విజయుండా నిజమైన నీ ప్రజలకు నిజమైన నీ ప్రజలకు ఆకాశమహాకాశంబులు కదలియా శరకరుడా ఆకాశమహాకాశంబులు కదలియా శరకరుడా కరువు తెగులు కష్టానష్టము వర్షాలేమి పురుగు బాధలు కరువు తెగులు కష్టానష్టము వర్షాలేమి పురుగు బాధలు కరుణ చూపి విడిపించి కరుణ చూపి విడిపించి విడిపించు మమ్ములను విడిపించు మమ్ములను ఆకాశమహాకాశంబులు కదలియా శరకరుడా ఆకాశమహాకాశంబులు కదలియా శరకరుడా. దేవుని వాక్యాన్ని మనం విందాం ఇప్పుడు. Praise the Lord. ప్రైజ్ లార్డ్. Before we go to the fasting prayer, let us meditate upon the word of God. ఉపవాస ప్రార్థన ప్రవేశించడానికి ముందుగా దేవుని వాక్యం కొంచెంసేపు ధ్యానించుకుందాం. For this purpose, we will read from the book of Daniel, chapter 10. ఇందు నిమిత్తము దానియేలు గ్రంథం 10వ అధ్యాయం నుంచి మనం చదువుకుందాం. We all join together and read Daniel, chapter 10, verse 12. అందరం కలిసి దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. Then said he unto me, Fear not, Daniel, for from the first day that thou didst set thine heart to understand and to chasten thyself before thy God, thy words were heard, and I am come for thy words. అప్పుడు అతడు దానియేలు భయపడకము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి
దేవుని ఎదుట నేను తగ్గించుకున్న ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. So here we see Daniel is setting his heart to understand and to chasten himself. మరి ఇక్కడ దానియేలు చూసినట్లయితే దానియేలు తన హృదయాన్ని తను మరి సిద్ధపరచుకుంటున్నాడు, తను తాను సరి చేసుకోవడానికి, దేవుని మాటలు వినడానికి. Here chastening means, the other meaning is fasting. మరి తను తాను మరి ఏ రీతిగా సరి చేసుకుంటుంటే మరి ఆ ఉపవాసం ప్రార్థన ఉంటున్నాడు. It is part of fasting is called chastening. మరి సరైన ఉపదేశాన్ని పొందుకోవడం లేదా తను తాను సరి చేసుకోవడం అది ఉపవాస ప్రార్థన ఒక భాగంగా ఉంటుంది. David says that I have afflicted my soul with fasting. Psalms chapter 69 verse 10 he says. కీర్తన గ్రంథం 69:9 దావీదు మహారాజు అంటున్నాడు, మరి నా హృదయాన్ని నేను మరి శ్రమపరుచుకున్నాను మరి ఉపవాసం ద్వారా అంటున్నాడు. In the Old Testament also reference is given in Leviticus chapter 16 verse 29. It is in the 7th month on the 10th day we have to chasten your soul. మరి లేవి కాండం 16:29 కూడా మరి మన ప్రాణాన్ని మనం ఉపవాసం ద్వారా మరి శ్రమపరచుకోవాలని మరి 10వ నెల 7వ దినాన్న చేయాలని చెప్పి రాయబడింది. 7th month 10th day. 7 నెలలు 10 దినాల రీతిగా మన ప్రాణాన్ని మనం ఉపవాసం ద్వారా శ్రమపరచుకోవాలని చెప్పి అక్కడ రాయబడింది. We are now in 7th month July. మరి మనం ఇప్పుడు అదే ఆ 7వ నెలలో మనం ఉన్నాం. But the fasting date is 11th. One day we are more than that. అయితే మన ఉపవాస దినం మరి ఒక రోజు తర్వాత ఉండేది 11వ దినాన్న. But see, whether date doesn't matter to us, but we have to fast. మరి దినం అని కాదు కానీ తప్పక మనం మరి ఉపవాసం ఉండాలి. First Daniel set his heart to understand. మొట్టమొదటిగా దానియేలు తన హృదయాన్ని మరి అర్థం చేసుకోవడం కోసం తను సిద్ధపరచుకుంటున్నాడు. For what matter or which purpose he has set his heart to understand. మరి దేనికోసం తన హృదయాన్ని సిద్ధపరచుకుంటున్నాడు? So in the book of Jeremiah he came to understand the 70 years of desolation of Jerusalem. మరి 22 మనం చూస్తాం, మరి యెరూషలేము 70 సంవత్సరాల పాటు మరి ఆ యొక్క బానిసత్వంలో ఉందని మనం చూస్తాం అక్కడ. And you see that the house of God is burnt and the walls are broken. మరి దేవుని యొక్క మందిరం మరి దహించబడింది, మరి గోడలు కూడా పడగొట్టబడ్డాయి. Nehemiah chapter 2 verse 13 it is recorded. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనంలో వాటి మనం చూస్తాం. That means house of God broken means there is no worship and fellowship. దేవుని వాక్యం పడగొట్టబడిందంటే దాని అర్థం ఏంటంటే మరి ఒక సహవాసం లేదు, ఆరాధన కూడా లేదు. And the walls of broken means there is no testimony. మరి గోడలు పడగొట్టబడ్డాయంటే మరి సాక్ష్యం కూడా లేదు. That in Daniel chapter 9 verse 17 it is written that the house, the sanctuary remains desolate, he says. మరి దాని 9వ అధ్యాయం 17వ వచనంలో మరి పరిశుద్ధ స్థలం కూడా మరి అది పడిపోయిన స్థితిలో లేదా శిథిలమైన స్థితిలో ఉందని రాయబడింది. 17 chapter 9 verse 17 Daniel. Now therefore, O Lord God, hear the prayer of thy servant and his supplications, and cause thy face to shine upon thy sanctuary that is desolate for the Lord's sake. మరి 9వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తున్నాం, ఇప్పుడైతే మా దేవా దీనిని బట్టి నీ దాసుడు చేయి ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభు చిత్తానుసారంగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. So we find here Daniel is referring or finding out, or he knew because he's a very wise man, that the sanctuary of the Lord, the house of God, is lying in desolate condition. మరి దానియేలు చాలా జ్ఞానవంతుడు కాబట్టి, జ్ఞాని కాబట్టి అతనికి తెలుసు దేవుని యొక్క పరిశుద్ధ మందిరం అది మరి శిథిలావస్థలో ఉందని తనకు తెలుసు. And his wisdom is compared to Lucifer. మరి దానియేలు యొక్క వివేకము లేదా జ్ఞానము మరి లూసిఫర్ తో అది పోల్చబడుతుంది. Ezekiel 28 chapter verse 3 it is written, you are wiser than Daniel. There is a reference made to Lucifer. You are wiser than Daniel. So Daniel's wisdom is brought there. మరి హెజ్కేలు గ్రంథంలో మాట మనం చూస్తాం, మరి లూసిఫర్ను ఉద్దేశించి నీవు మరి దానియేలు కంటే జ్ఞానవంతుడు, జ్ఞానివి అని అక్కడ మాట రాయబడింది. Then why Daniel has to chasten himself and go into fasting? మరి ఎందుకు దానియేలు రీతిగా మరి తాను మరి శ్రమపరచుకొని ఉపవాసం ఉండాల్సిన పని ఎందుకు వస్తుంది? In Daniel chapter 9 verse 3, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో, and I set my face unto the Lord God to seek by prayer and supplication and fasting and sackcloth and ashes. అంతటా నేను గోని పట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేటుకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటుని. So now we will
to understand that, we will go just a few minutes, not 1 minute, into the history of Daniel. దీన్ని అర్థం చేసుకోవడానికి మరి కొద్ది నిమిషాలు మనం దానియేలు యొక్క చరిత్రలోకి మనం వెళ్దాం. Daniel served as the chief of governors with 4 kings. మరి దానియేలు నలుగురు రాజుల పరిపాలించిన సమయాల్లో మరి ప్రధాన మంత్రిగా ఉండి అక్కడ పనిచేసినట్టు మనకు తెలుసు. In Daniel chapter 2 verse 48, he was the chief of governors, it is written. మరి దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనంలో మాట 48వ వచనంలో మాట మనం చూస్తాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 48వ వచనంలో అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానిగాను నియమించాను. So here he is the chief of, in English it is written the chief of governors. మరి జ్ఞానులందరిలో తెలుగు మనం చూస్తున్నాం, జ్ఞానులందరిలో ప్రధానుడు అనే మాట మనం చూస్తున్నాం. We know that if you read the book of Daniel, first king was the Nebuchadnezzar. మరి దాని గ్రంథం చదివినప్పుడు మొట్టమొదటి రాజు నెబుకద్నెజర్ ఉన్నాడు అక్కడ. The second king was Belshazzar. రెండవ రాజు బెల్షస్సరు. And third king is Darius. మూడవ రాజు దర్యావేషు. And the fourth king is Cyrus. నాలుగవ రాజు మరి సైరస్. It is written in the Daniel chapter 1 verse 21 that Daniel continued up to the first year of Cyrus. మరి దాని గ్రంథం 1వ అధ్యాయంలో 21వ వచనంలో రాయబడింది. మరి దానియేలు మరి ఆ సైరస్ రాజు ఉన్నప్పుడు అంతవరకు కూడా Yes, in the office. That means he is having the position as the chief governor. సైరస్ రాజుగా ఉండే సమయం వరకు కూడా రీతిగా తను మరి ప్రధానంగా కొనసాగింపబడ్డాడు. This is a very brief history. ఇది దాని యొక్క జీవిత చరిత్ర మనం చూస్తున్నాం. Now, what is the connection between his history and for the fasting? మరి ఈ చరిత్రకి దానికి మరి ఉపవాసం ఉండడానికి దానికి సంబంధం ఏంటి? See here, we know that in 2nd Chronicles last chapter, in the first year of Cyrus has pronounced or proclaimed release to all the Jews to go back to Jerusalem and build the house of God. రెండవ దినవృత్తాంతం ఆఖరి అధ్యాయంలో మనం చూస్తాం సైరస్ రాజు మరి యూదులందరూ కూడా మరి దేవుని కాలం కట్టడానికి వారిని అందరూ కూడా విడుదల చేసినట్టుగా అక్కడ మనం చూస్తాం. 2nd Chronicle chapter 36 verse 22 and 23 it is recorded. రెండవ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం 22-23 వచనాలు చదువుదాం. రెండవ దినవృత్తాంతాలు 36, 22 and 23. 36వ అధ్యాయం 22-23 వచనాలు చదువుదాం. 22 and 23. పార్శిక దేశపు రాజైన కోరెషు ఏలుబడియందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలుకుబడిన తన వాక్యము నెరవేర్చుకై యెహోవా పార్శిక దేశపు రాజైన కోరెషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అంతటను చాటించి వ్రాత మూలంగా ఇట్లా ప్రకటన చేయించెను. పార్శిక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా ఆకాశమందుల దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశం చేసి యోధా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును, వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండును గాక. So remember, this is the first year reign of King Cyrus. మరి కోరెషు ఏలుబడి అనేది మొదటి సంవత్సరం మనం చూస్తున్నాం. And also we have seen in Daniel chapter 1 verse 21 that Daniel continued up to the first year of Cyrus, it is written. దానియేలు గ్రంథం 1:20 వచ్చినా కూడా మనం చూస్తున్నాం. మరి దానియేలు కోరెషు ప్రపంచ సంవత్సరంలో మొదటి సంవత్సరం వరకు మరి ప్రధానంగా కొనసాగడని మనం చూస్తున్నాం. So we know that Daniel is quite aware what the proclamation or the order of the king given to the Jewish people, releasing them to go to Jerusalem. కాబట్టి కోరెషు రాజు ఏదైతే యూదులు మరి యెరూషలేముకు వెళ్ళి మందిరాన్ని కట్టించడానికి ఒక మరి ఆజ్ఞ ఆయన విడుదల చేశారనే విషయం దానియేలు తెలుసు. Now if you go to Daniel chapter 10 verse 1 and 2. ఇప్పుడు మరి దానియేలు గ్రంథం 10వ అధ్యాయం మొదటి రెండు వచనాలు మనం చదివినప్పుడు Daniel chapter 10 verse 1 and 2 read. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం మొదటి రెండు వచనాలు చదువుదాం. In the third year of Cyrus king of Persia, thing was revealed unto Daniel, whose name was called Belteshazzar, and the thing was true, but the time appointed was long, and he understood the thing and had understanding of the vision. In those days I, Daniel, was mourning 3 full weeks. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం మొదటి రెండు వచనాలు. పార్శిక రాజుకు కోరెషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరంన బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను. గొప్ప యుద్ధములు జరుగుతున్న సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించెను. అది దర్శనం వల్ల అతనికి తెలిసినదాయను.
ఆ దినములయందు దానియేలును నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. See here, if you find carefully, verse 1, in the 3rd year of Cyrus the king. మరి జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇక్కడ మొదటి వచనం మనం చూస్తున్నాం. మరి కోరెషు రాజు పరిపాలన కాలంలో 3వ సంవత్సరం అనే మాట మనం చూస్తున్నాం. In the 3 years, many Jews have gone to Jerusalem, ఈ 3 సంవత్సరాల కాలంలో అనేక మంది యూదులు యెరూషలేముకు వెళ్ళారు. returned to Jerusalem. That means Jews have returned. మరి వెనక్కి తిరిగి వెళ్ళారు యెరూషలేముకి. But I think that still lot of people are left behind, not going to Jerusalem. అయితే అప్పటికి ఇంకా చాలా మంది యూదులు మరి యెరూషలేముకి వెళ్ళకుండా అక్కడ కొంతమంది అక్కడే ఉండిపోయారు. But in Ezra it is clearly written exactly how many people left Babylon. It is written. అయితే ఎజ్రా గ్రంథంలో ఎంతమంది బాబిలోను వదిలిపెట్టి మరి యెరూషలేముకి వెళ్ళారని మరి ఖచ్చితంగా సంఖ్య కూడా రాయబడింది అక్కడ. Ezra chapter 2 verse 64, the figure, the amount of people, number of people returned, it is recorded. మరి ఎజ్రా గ్రంథం 2:64 వచనంలో నిజంగా ఖచ్చితంగా ఎంతమంది మరి దానిలో యోధా దేశానికి యెరూషలేముకి తిరిగి వెళ్ళారన్నమాట అక్కడ రాయబడింది. That is 42,360 people. 42,360 మంది అని. We all will know that. We know that there's more than lakhs of people would have been taken captive and taken to Babylon. మనకు తెలుసు అనేక మంది లక్షల మంది మరి బానిసలుగా బాబిలోను కొనుక్కోబడ్డారని మనకు అందరికీ కూడా తెలుసు. But only 42,360 people only left. The remaining people are there in Babylon itself. అయితే కేవలం 42,360 మంది మాత్రమే మరి యెరూషలేము తిరిగి వెళ్ళారు. మిగతా వారందరూ కూడా బబులోనులో ఉండిపోయారు. Maybe they are settled down with own house. బహుశా మరి సొంత ఇల్లు కట్టుకుని అక్కడ సెటిల్ అయిపోయి ఉండొచ్చు. Or having much properties, they must have bought lands. అయితే అక్కడ లేదా మరి అనేకమైన ఆస్తులు కొనుక్కుని అక్కడ మరి ఆస్తులు కలిగి ఉండొచ్చు అక్కడ. Or maybe very much involved in the business, they cannot leave and go. లేదా మరి వ్యాపారం చేసుకుంటూ వ్యాపారాన్ని వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం లేక అక్కడ ఉండిపోయి ఉండొచ్చు. Or they may be very comfortable with that Babylonian gods to follow their rituals. అయితే బబులోను దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ దేవుళ్ళు వారిని మరి ఆ యొక్క పద్ధతులు అవలంబిస్తూ అక్కడే వారిని మరి ఆరాధిస్తూ ఉండిపోవాలని కూడా అనుకున్నారేమో. Maybe they are not interested in Jerusalem and the house of God and the service in the house of God. మరి యెరూషలేము దేవుని మందిరము దేవునిలో పరిచయం చేయటం ఇవన్నీ కూడా సేవించడం అవన్నీ కూడా బహుశా వారికి ఇష్టం లేకపోయి ఉండొచ్చు. But it is written in Ezra 1 chapter 1 verse 5, the Lord has raised up the spirits of those who are willing to go to Jerusalem. Ezra chapter 1 verse 5. మరి ఎజ్రా 1:5 మరి దేవుడు అనేక మంది ఆత్మలను ఆయన ప్రేరేపించాడు తిరిగి యెరూషలేముకి తిరిగి వెళ్ళడానికి అనే మాట అక్కడ మనం చూస్తాం. What about the rest of the people? అయితే మిగతా వారి సంగతి ఏంటి? So far I believe this, for this cause which has troubled Daniel very much, that many people are left behind. They did not go back to Jerusalem. మరి ఇదే విషయాన్ని బట్టి అనేక మంది మరి తిరిగి యెరూషలేముకి వెళ్ళలేదు అనే ఈ విషయాన్ని బట్టే బహుశా దానియేలు హృదయంలో చాలా ఆయన బాధింపబడి ఉంటాడు. For this Daniel, he mourned, he chastened and he fasted. దాని నిమిత్తమే మరి దానియేలు మరి ఎంతో విలపించి ఉపవాసం ఉండి ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం. For the remaining people, for their spirits has to be stirred up to return to Jerusalem to build the house of the Lord. మిగతా వారు ఎవరైతే ఉండిపోయారో బబులోనులో వారందరి హృదయాలు కూడా మరి ప్రేరేపించబడి మరి వారు కూడా మరి యెరూషలేము తిరిగి వెళ్ళాలని ఆ ప్రేరేపణ వారు కూడా కలగాలని మరి ఆయన ఆ రీతిగా తాను మరి శ్రమపరచుకుని ఉపవాసం ఉండి మరి ఎంతో హృదయంలో బాధపడినవాడిగా ఉంటున్నాడు. The same situation is prevailing now also. మరి ఈ దినాల్లో అదే పరిస్థితులు మనం చూస్తున్నాం. We have seen that the house of God is in desolation. మనం చూస్తున్నాం దీని యొక్క మందిరం ఎంతో శిథిలావస్థలో ఉంది. Now our house of prayer house, they are all shut down. It's in desolate condition in one way or other. మరి మన ప్రార్థనా మందిరాలు అన్ని కూడా మూసేయబడ్డాయి. ఒక రీతిగా చెప్పాలంటే మరి శిథిలావస్థలో ఉన్నాయని కూడా మనం చెప్పొచ్చు. How many of us are praying to the Lord, when you are going to open? ఎంతమంది మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా ఎప్పుడు ఇవన్నీ కూడా మరి నువ్వు తెరుస్తావని ప్రార్థిస్తున్నాం మనం. When the lockdown will be lifted up? ఈ యొక్క లాక్డౌన్ మరి ఎప్పుడు తీసేయబడుతుందని ఎంతమంది ప్రార్థిస్తున్నాం. When the Lord will restore peace and normal life to all the people? ప్రజలందరూ కూడా మరి తిరిగి శాంతి మరి సాధారణ పరిస్థితులు సాధారణ జీవితం ఎప్పుడు దేవుడు అనుగ్రహిస్తారని ఎంతమంది ప్రార్థిస్తున్నాం. We have to fast. మనం ఉపవాసం ఉండాలి. As Daniel fasted and he has chastened himself and he was mourning also. ఈ రీతిగా దానియేలు మరి తాను శ్రమపరచుకుని తాను సిద్ధపరచుకుంటూ
మరి ఏ రీతిగా ఉపవాసం ఉన్నాడో అదే రీతిగా మనం కూడా చేయాలి. ఇప్పుడు How long Daniel fasted? ఎంతకాలం దానియేలు ఉపవాసం ఉన్నాడు? Complete 3 weeks, 21 days. 3 వారాలు 21 దినాలు తను ఉపవాసం ఉన్నాడు. We don't have time for one day in a month also to go into fasting. మరి మనం అయితే మరి నెలలో ఒక రోజు కూడా మరి ఉపవాసం ప్రార్థించడానికి మనకు సమయం లేదు. If you see Daniel chapter 9 verse 3, దాని గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం చదివినట్టయితే you see that it's a prayer, అక్కడ ప్రార్థనగా ఉంది. అక్కడ supplication, తను మరి విజ్ఞాపన సన్నిధిలో సమర్పించుకోవడం, then fasting, తర్వాత ఉపవాసం ఉండడం, sackcloth, మరి గోనెబట్ట ధరించుకోవడం, and ashes. బూడిదలో కూర్చోవడం. These things involve in the fasting. మరి ఉపవాస ఉండడంలో ఇవన్నీ కూడా మరి ఇవిడి ఉన్నాయి. It is not that simply we are abstaining from food, then go into fasting. ఇది ఏదో సాధారణంగా కేవలం మరి ఆహారం తీసుకోకుండా అది కాదు ఉపవాసం ఉండడం అంటే. There should be a mourning in us. That means humbling ourselves. We have to chasten our soul. మరి మన హృదయాలను మనం ఎంతో మరి సిద్ధపరచుకుంటూ బాధపరచుకుంటూ మరి ఎంతో దుఃఖంతో రోధంతో ఉండాలి. అది ఉపవాసం అంటే. It is with the repentance and humbling ourselves in the presence of the Lord. ఎంతో పశ్చాత్తాపంతో దేవునికి సన్నిధిలో మనం తగ్గించుకోవడం. And we should fast for the house of God to be opened. దేవుని మందిరం తిరిగి మరి అది తిరుగుబడాలని మనం దానికోసం మనం ప్రార్థించాలి, ఉపవాసం ఉండాలి. The service should be restored again. దేవుని మందిరంలో యొక్క ఆ సేవలు యొక్క అవన్నీ కార్యక్రమాన్ని కూడా తిరిగి మరి ప్రారంభింపబడాలి. So we have to fast and pray. మనందరూ కూడా మరి అదే రీతిగా ఉపవాసం ప్రార్థించాలి. Prayer is not just repeating some word or whatever thoughts come to us, not just mentioning in the presence of God. ప్రార్థన అంటే ఏదో మనకు వచ్చిన ఆలోచనలు బట్టి మనం ఆ మాటలు దేవుని సందులో మనం అది ఏదో పెదవులతో చెప్పడం కాదు. In Ephesians chapter 6 verse 12, ఎఫెసీ 6:12 వచనంలో we wrestle not with flesh and blood, మరి శరీరంతో మనం పోరాడటం లేదు, but with the principalities and powers and the rulers of the darkness and the spiritual wickedness in high places. అంధకార సంబంధమైన ప్రధానులతోనూ అధికారులతోనూ మరి It is the principalities and powers. ఒక్క నిమిషం మాట్లాడాలని చూద్దాం. ఎఫెసీ 6:12. 6:12 Principalities, powers, and powers of the darkness and spiritual wickedness in high places. So, 6:12. ఎఫెసీ గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. So here it is not simply prayer, it is we have to wrestle. ఇది ఏదో సాధారణ ప్రార్థన కాదు కానీ వారితో మనం పోరాడాలి. Wrestle means it is you have to put your effort to win the match. పోరాటం అంటే మరి యొక్క యుద్ధాన్ని అందరూ విజయం పొందుకోవడానికి సంపూర్ణంగా మన శక్తిని అంతా కూడా వినియోగించాలి. If you have ever seen the wrestling match, what is the sign of winning? మరి యొక్క రెజ్లింగ్ మ్యాచ్ మనం చూసే ఉంటారు. దానిలో మరి విజయం పొందుకోవాలంటే దానికి గుర్తు ఏంటి, చిహ్నం ఏంటి? The opponent is knocked down. మరి ప్రత్యర్థి శత్రు ఎవరైతే ఉన్నాడో అతన్ని కంప్లీట్ గా మరి నేల మీదకి దాన్ని అతన్ని పూర్తిగా మరి అణిచిపెట్టాలి. Sometimes they will count 1, 2, 3. మరి ఆ సమయంలో మరి కౌంటింగ్ లెక్కలు అంకెలు కూడా లెక్క పెడతారు, 1, 2, 3 అని. But in international wrestling they count 10 times. 1 up to 10 they count. 1, 2, 3, 4, 10 up to 10. మరి అంతర్జాతీయంగా జరిగే రెజ్లింగ్ మ్యాచెస్ లో అయితే మరి 10 వరకు లెక్క పెడతారు, 1 నుంచి 10 వరకు లెక్క పెడతారు. So if that man who was knocked down cannot get up, make his body move, that means he is lost. ఆ 10 అంకెలు లెక్క పెట్టే లోపల మరి ఎవరైతే కిందకి అణచివేయబడ్డాడో ఆ యొక్క వ్యక్తి మరి తిరిగి లేకపోయినా లేదా మరి లేవడానికి ప్రయత్నం చేయకపోయినా అతను అవుట్ అయినట్టే. So we find that wrestling we have to knock down the enemy. కాబట్టి ఈ యొక్క పోరాటంలో ఆ యొక్క మరి శత్రువుని మనం పూర్తిగా కిందకి అణచివేయాలి. So in order to knock down the enemy in the wrestling, in the fight, what are the instruments or the armor of God we have to use? కాబట్టి ఆ పోరాటంలో ఆ యుద్ధంలో ఆ ప్రత్యర్థిని పూర్తిగా అణచివేయడానికి ఎటువంటి మరి
armor of Armors. God. ఎటువంటి ఆయుధం. యుద్ధోపకరణాలు ఆయుధాలు మనం కలిగి ఉండాలి. It is written same Ephesians chapter 6 verse 14 to 16 it is written. అదే అక్కడే రాయబడింది ఎఫెసీ 6వ అధ్యాయం మరి 14 నుంచి 16 వరకు ఆ మాటలు రాయబడ్డాయి. It is truth, righteousness, gospel, faith and salvation. సత్యము, నీతి, సమాధానము, మరి సువార్త, రక్షణ అనే మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. Plus one, that is sword. ఇంకొకటి ఉంది అవి కాక ఏంటది? Sword. మరి పట్టాయి. Sword. ఖడ్గం. Khadgam. Right. So it's 5 plus 1. కాబట్టి 5 ప్లస్ ఇది ఒకటి 6వది ఖడ్గం. 5 things are for defense. 5 ఆయుధాలు ఎందుకంటే మరి మనం మరి డిఫెండ్ చేసుకోవడానికి లేదా ప్రత్యర్థి కొట్టి ఆ దెబ్బల్ని తప్పించుకోవడానికి. And only one offensive weapon is that is sword. అయితే ఒకే ఒక ఆయుధం మరి ప్రత్యర్థి మీద మనం ఉపయోగించేది ఏమిటంటే అది ఖడ్గం. So how you are going to use the weapon? ఏ రీతిగా ఆ యొక్క ఆయుధాన్ని మనం ఉపయోగించుతాం? Not for defense, it is for the offense, to knock down the enemy. మనల్ని మనం రక్షించుకోవడానికి కాదు కానీ శత్రువు మీద అటాక్ చేయడానికి దాన్ని మనం ఉపయోగిస్తాం. Paul says in 2 Corinthians chapter 10 verse 4. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో పౌలు ఈ విధంగా అంటున్నాడు. The weapons of warfare are not carnal but spiritual, mighty through God to pull down the high things. It is written. ఒకసారి మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. 2 Corinthians chapter 10 verse 4. కొరింథీయులకు 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయించాలినంత బలము కలవై ఉన్నవి. So it is the weapons. It is not carnal. It is mighty through God. It is mighty. మరి ఎంతో దేవుని ద్వారా దేవుని శక్తిని బట్టి అవి ఎంతో మరి శక్తి గలవై ఉంటున్నాయి. So we have seen already one of the weapon is prayer. కాబట్టి అందులో ఒక మరి ఆయుధం ఏంటంటే ప్రార్థన. And second thing is the sword. రెండవది ఖడ్గం, The word of God. దీని యొక్క వాక్యం. And the third thing is faith. మూడవది మరి మన విశ్వాసం. You see that Hebrews chapter 11 verse 33. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనంలో మనం చూస్తాం. They subdued many things. 11:33. Hebrews 11:33. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి. Here you see that how they got the victory. It is through the faith. మరి ఏ రీతిగా వారు విజయాన్ని పొందుకున్నారంటే విశ్వాసం ద్వారా. So all these things are there in Ephesians chapter 14 to 16. It is there. The armor, it is there, hidden. కాబట్టి ఎఫెసీ 6:14 యొక్క మొత్తం ఆయుధాలన్నీ కూడా మరి సర్వాంగ కవచం అక్కడ మనం చూస్తున్నాం. So we have to use the word of God. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినియోగించాలి. We have to use the prayer. ప్రార్థన కూడా మనం వినియోగించాలి. And we have to use our faith. మన విశ్వాసాన్ని కూడా మనం వినియోగించాలి. These are the weapons required in the fasting prayer. కాబట్టి ఉపవాస ప్రార్థనలో మనకు కావాల్సిన మరి ఆయుధాలు ఇవే. Daniel, he read the book of Jeremiah and came to understand the 70 years of desolation of Jerusalem. ఇర్మియా గ్రంథాన్ని చదివి మరి ఈ రీతిగా మరి 70 years 70 సంవత్సరాలు వారు మరి desolation. యెరూషలేము ఏ రీతిగా పాడైపోయింటుందో 70 సంవత్సరాలు అదంతా కూడా ఇర్మియా గ్రంథంలో తను చదివాడు దానియేలు. That is the word of God. అది దేవుని యొక్క వాక్యం అదే. Second thing, he prayed, fasting prayer. రెండవది మరి అతను ఉపవాస ప్రార్థన ఉన్నాడు, ప్రార్థన. That means how many days? ఎన్ని రోజులు అది? Yes, 21 days he prayed. 21 రోజులు అతను ప్రార్థించాడు. And he had faith. అతనికి విశ్వాసం కూడా ఉంది. That's why he could pray for 21 days. ఆ విశ్వాసాన్ని బట్టి మరి 22 దినాలు ప్రార్థనలో ఉండగలిగాడు. So he was not staggering, but in his faith, but he was steadfast. Definitely Lord will answer. మరి విశ్వాసంలో అటు ఇటు అతను మరి కొట్టుకుపోయినట్టు లేడు కానీ స్థిరంగా విశ్వాసంలో ఉన్నాడు. This is the lesson we learned from the fasting of Daniel. కాబట్టి దానిని ఉపవాస ప్రార్థనలో మనం నేర్చుకునే పాఠం అది. The messenger which came to answer, he brought the answer from God. One angel, we believe that's an angel, came to reveal the answer from the Lord. దేవుని దగ్గర నుంచి మరి జవాబు ఒక దేవుని దూత మరి దాని దగ్గర తీసుకొని వచ్చాడు. So in chapter 10, Daniel chapter 10, verse 14, he says, the messenger tells Daniel, I will reveal to you what things will happen to your people in the later days.
మరి తర్వాత జరిగే మీ జనులకి తర్వాత సమయ దినాల్లో జరిగే సంభవింపేవన్నీ కూడా నీకు తెలియజేస్తానని చెప్పి దూత దాని చెప్తున్నాడు. What are the last days events will happen to the Jewish people? ఆఖరి దినాల్లో మరి యూదా ప్రజలకు సంభవించబోయేవి ఏంటి అని తెలియజేస్తానంటున్నాడు. And we know the history. మరి ఆ చరిత్ర మనకు తెలుసు. In the first century, the nation of Israel or Jewish people were scattered throughout the world. మరి మొదటి శతాబ్దంలో మరి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ప్రపంచమంతటా వారు చెదరగొట్టబడ్డారు. But in 1948, May 14th, the Lord has brought them back and made nation of Israel once again. అయితే 1948 May 14 తిరిగి 14వ తారీఖున తిరిగి వారందరూ కూడా మరి ఒక రాజ్యంగా ఇశ్రాయేల్ దేశానికి తీసుకొచ్చి దేవుడు వారిని ఏర్పరిచాడు. This is the history of Israel. ఇది ఇశ్రాయేల్ ప్రజల యొక్క చరిత్ర. This same history of Israel is spiritually happening to believers also. మరి ఇదే ఇశ్రాయేల్ యొక్క చరిత్ర ఆత్మీయంగా విశ్వాసులందరూ కూడా మరి సంభవిస్తూ ఉంది ఇప్పుడు. So in the first century, మొదటి శతాబ్దంలో because of persecution, believers were scattering. మరి శ్రమలను బట్టి మరి విశ్వాసులందరూ కూడా చెదరగొట్టబడ్డారు. Acts chapter 8 verse 1 it is written. అపోస్తలుల కార్యాలు 1:8 మాట మనం చూస్తాం. 8:1. 8:1 మాట మనం చూస్తాం. So we find that in those days the believers were scattered. కాబట్టి ఆ దినాల్లో విశ్వాసులందరూ కూడా చెదరగొట్టబడ్డారు. Now the body of Christ, even the church, is scattered throughout the world. మరి ఇప్పుడు దీని యొక్క సంఘం కూడా మరి ప్రపంచమంతా కూడా చెదరగొట్టబడుతుంది. The time has come. Lord is going to gather. As He gathered Israel as a nation, He is going to gather His people. ఈ రీతిగా ఇశ్రాయేలు ప్రజల్ని ఒక రాజ్యంగా తిరిగి దేవుడు సమకూర్చాడు. అదే రీతిగా తన ప్రజలందరినీ కూడా విశ్వాసులందరూ కూడా మరి దేవుడు తిరిగి సమకూర్చబోతూ ఉన్నాడు. 2 Thessalonians chapter 2 verse 1. తెస్సలోనికీయులకు రాసిన రెండో పత్రిక Chapter 2 verse 1. 2వ అధ్యాయం 1వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ప్రభువు దినం ఎప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనా చెప్పిన యెడల Now we beseech you, brethren, by the coming of our Lord Jesus Christ, and by our gathering together unto Him. It may be in Telugu some other next words. It is gathering. He is going to gather the church to Lord Jesus Christ. తెలుగు 2వ వచనంలో మనం చూస్తున్నాం. మీరు త్వరపడి చంచల మనసులు కాకుండా వల్లనియు బెదరకుండా వల్లనియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము. So we are like Israel, how they are gathered, we are going to be gathered. దీనికి ఇశ్రాయేలు ప్రజలు తిరిగి మరి సమకూర్చబడ్డారు. అదే రీతిగా మనం కూడా తిరిగి సమకూర్చబడబోతున్నాం. That is the blessed hope we have. Every believer has. ప్రతి విశ్వాసి కూడా మరి కలిగి ఉన్న ఎంతో మరి నిరీక్షణ అదే. So we have to be prepared for the coming of Lord. కాబట్టి ప్రభు యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడి కలిగి ఉండాలి. Unless we fast for the house of God, where we have the worship and the fellowship, till it is restored, we have to be fasting. మరి దీని యొక్క మందిరం మరి తిరిగి మందిరం ఆరాధన ప్రారంభపడే దినం వరకు కూడా మనందరం కూడా ఉపవాస ప్రార్థన చేయాలి. One more thing is, when Daniel finished his prayer, then 21 days, the messenger came, and when he spoke, he was strengthened. అంతేకాకుండా మరొక విషయం చూసినట్లయితే మరి దేవుని యొక్క దూత దానియేలు దగ్గరికి వచ్చి మరి మాట్లాడినప్పుడు మరి దానియేలు ఎంతో బలపడ్డాడు అనే మాట మనం చూస్తాం. Daniel chapter 10 verse 19. దానియేలు 10వ అధ్యాయం 19వ వచనం. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి అన్నమాట మనం చూస్తున్నాం అక్కడ. And said, O man greatly beloved, fear not, peace be unto thee, and be strong. And he had spoken unto me, I was strengthened, and said, let my Lord speak, for thou hast strengthened me. నీవు బహు ప్రియుడవు, భయపడకము, నీకు శుభమును గాక, ధైర్యం తెచ్చుకోమని నాతో చెప్పాను. అతడు నాతో ఇట్లనగా, నేను ధైర్యం తెచ్చుకొని నీవు నన్ను ధైర్యపరచుదువు గనుక నా ఏలిన వాడవైనా నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పితిని. So here he was strengthened. కాబట్టి దానియేలు మరి ఆయన బలపరచబడ్డాడు. The outcome of his fasting prayer, that not only the answer, he received the strength from the Lord. మరి ఉపవాస ప్రార్థన ద్వారా తనకి జవాబు రావడం మాత్రమే కాదు, ప్రభు ద్వారా బలపరచబడ్డాడు కూడా. So till the Lord coming, and we need strength. కాబట్టి ప్రభు రాకడ దినం వరకు మనకి మరి బలం కూడా కావాలి. As Daniel was fasting, chastening, supplication, prayer, ash, and sackcloth, and all these things, he was continuing 21 days. మరి దానియేలు ఆ రీతిగా మరి గోనె పట్టుకొని బూడిద జల్లుకొని మరి తాను ఉపవాసం ద్వారా సమర్పించుకుంటూ 20 దినాలు ఆ రీతిగా మరి ఉపవాస ప్రార్థన చేశాడు. So may the Lord help us to learn
from the life of Daniel, how he fasted, so we also will fast and pray. కాబట్టి మరి దానియేలు ఏ రీతిగా అయితే మరి ఉపవాసం ప్రార్థించాడో అదే రీతిగా దాన్ని మనం నేర్చుకుని ఆ రీతిగా ఉపవాసం ప్రార్థించడానికి దేవుడు మన కృపను అనుగ్రహించిన కాక. మనం ఇప్పుడు ప్రార్థనలో ప్రవేశిద్దాం. దయచేసి మీరు ఇళ్లలో మీ కుటుంబాలతో కూర్చోండి. ప్రార్థన టైం అన్డిస్టర్బ్ టైం లాగా పెట్టుకోండి. అంశాలన్నిటి కొరకు ప్రార్థించండి. మనం రెగ్యులర్గా ప్రార్థించే అంశాలు మీకు తెలిసినవే. కోవిడ్-19 గురించి డెసిషన్స్ మేకింగ్లో గవర్నమెంట్స్ దేవుడు సహాయపడినట్లు, ప్రజలు పాటించినట్లు, ఇది వ్యాప్తి చెందకుండా దేవుడు అరికట్టినట్లు దయచేసి ప్రార్థించండి. ప్రజలందరికీ దేవుడు రక్షణ ఇచ్చినట్లుగా, దేవుడు వారిని దర్శించినట్లుగా, దేవుని తీర్పులని ప్రజలు తెలుసుకొని మారుమనసు పొందినట్లు, నిజమైన దేవుడు ఎవరో తడమలాడి తెలుసుకోవడానికి దేవుడు సహాయపడినట్లు ప్రార్థించండి. విశ్వాసులైన మనం కూడా ఈ ఆటంకాల్ని అవకాశాలుగా మార్చుకొని ఆత్మీయంగా ఎదగడానికి ప్రభు మనకు సహాయపడినట్లు దేవుని వాక్యము ప్రార్థనల్లో సువార్త చెప్పుటలో విసుగుకుండినట్లుగా కూడా ప్రార్థన చేయండి. అలాగే ఈ ప్రార్థన టైంలో దేవుడు మనతో కూడా మాట్లాడి మన జీవితాన్ని మారుస్తూ తన స్వారూప్యంలోనికి మార్చేలాగా కూడా దయచేసి ప్రార్థించండి. తిరిగి స్థానిక సంఘాల యొక్క అవసరాలు మీకు తెలుసు. షీట్స్ ఉన్నాయి మీకు, కొంతమంది లేని వాళ్ళు కూడా ఈరోజు డిస్ప్లే చేయడానికి ప్రయత్నిస్తాం. ఆ అంశాల కొరకు ప్రాముఖ్యంగా ప్రార్థించండి. ముఖ్యంగా ఆన్లైన్ మినిస్ట్రీ ఆదివారం నుంచి వారమంతా కూడా జరిగే మినిస్ట్రీస్ మీకు తెలుసు. వాటి కోసం దయచేసి భారంతో ప్రార్థించండి. రికార్డింగ్, వాక్యం ఇచ్చే సేవకుల్ని దేవుడు అభిషేకించి వాడుకున్నట్లు, వీటి ద్వారా ఇళ్లలో ఉన్నవారు క్షేమాభివృద్ధి పొందినట్లు, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రభు వారికి సహాయపడినట్లు. ఈ ఆన్లైన్ పరిచర్య చాలా వేరే దేశాల్లో కూడా వింటున్నారు. వాళ్ళు అక్కడి నుంచి కూడా కామెంట్స్ వాళ్ళు పంపిస్తున్నారు, అప్రిషియేషన్స్ ఇవన్నీ కూడా పంపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా మేలు పొందినట్లుగా కూడా దయచేసి ప్రార్థించండి. తిరిగి మనం సరిగ్గా 12:30కి చివరి ప్రార్థన కొరకై మనం కలుసుకుంటాం. ప్రార్థనలోకి వెళ్దాం.